ఉదయాన్నే హడావిడిలో పిల్లలకు లంచ్ బాక్స్లో ఏం పెట్టాలో అని ఆలోచిస్తున్నారా? సో ఏం కూర వండాలో అర్థం కావట్లేదా? అయితే చాలా ఈజీగా కేవలం 10 నిమిషాల్లో ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ మరియు క్యాబేజీ ఫ్రైడ్ రైస్ చాలా ఈజీగా ఎలా చేయాలో చూపించేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూసేయండి. సో ఇప్పుడు మనం ముందుగా టమాటా రైస్ అనేది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో టమాటా రైస్ కోసం ముందుగా ఒక ముక్కడు తీసుకొని అందులో నూనె వేడి చేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మనం కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని, ఆవాలు అనేది చక్కగా చిటపటమన్నాక అందులో కొంచెం శనగపప్పు అలాగే మినపప్పును కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఒకసారి ఉల్లిపాయలు మగ్గించుకుందాం. కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా టమాటాలని పండు టమాటాని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. సో ఆ టమాటా ముక్కలను కూడా వేసేసుకొని టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ బాగా మగ్గించుకుందాం. ఇవన్నీ మగ్గుతుండగా ఇందులో మనం కొంచెం పసుపు అలాగే కొద్దిగా కారం వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని, సో అన్నాన్ని మనం ముందుగానే వండేసుకొని కాసేపు చల్లారనిద్దాం. సో ఈ చల్లారిన అన్నాన్ని కూడా మనం ఈ టమాటా మగ్గిన దాంట్లో వేసేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకోండి. కాసేపు అన్నాన్ని కొంచెం సేపు ఫ్రై చేయనివ్వండి. సో ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వేసి బాగా కలిపేసుకొని చివరిగా మనం ఇందులో కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కాసేపు ఒక 1 to 2 minutes అనేది కాస్త ఫ్రై చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ లంచ్ బాక్స్ కోసం రెడీ అయిపోతుంది. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది, మన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు మన నెక్స్ట్ వీడియో ఏంటంటే క్యాబేజీ ఫ్రైడ్ రైస్. సో క్యాబేజీ ఫ్రైడ్ రైస్ కూడా చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. సో క్యాబేజీ ఫ్రైడ్ రైస్కు మనం ముందుగా ఒక ముక్కడు తీసుకొని అందులో నూనె వేడి చేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం కొన్ని పల్లీలు శనగపప్పు మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు పొడిగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ బాగా మగ్గించిన తర్వాత మనం ముందుగానే క్యాబేజీ తురుము ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోండి. సో ఇవన్నీ వేసుకొని క్యాబేజీ తురుము పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసిన తర్వాత మనం దీంట్లో చల్లార్చిన అన్నాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. సో ఇవన్నీ బాగా కలిపిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం పసుపు కొంచెం కారం కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఒక 2 minutes అయితే హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. చివరిగా మనం కొత్తిమీర వేసుకొని వేడివేడిగా క్యాబేజీ ఫ్రైడ్ రైస్ సర్వ్ చేసుకుంటే లంచ్ బాక్స్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. మన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, టమాటా రైస్ అండ్ క్యాబేజీ ఫ్రైస్ చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. సో మీ ప్రతి లైక్ అనేది నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. మరిన్ని కొత్త వంటలు మరిన్ని హెల్తీ రెసిపీస్ చేయడానికి నాకు ఎంతో సహాయపడుతుంది. సో తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. సో మీ పిల్లలు ఎలా ఇష్టంగా తింటున్నారు అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా మిమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.